ఏం గాల. ఏమైంది? ఆయన సుప్రీం కదా, అన్ని నామముల కన్నా పైనామము కదా ఆయన నామము. నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు. అబ్బాయి మరి ఈ మొక్కులన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా? నాకేమన్నా అయిందా మీ ఘాటానికి? సరే అట్టయితే మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నది. ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో, మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము, పాపము, ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. దెయ్యాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ వేయవు. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు, ఇక్కడ వేయాతి కాదు. ఎందుకంటే ఈయన సుప్రీం, ఈయన సర్వాధికారి. అన్ని నామముల కంటే పైనామము కాదు, శక్తుల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు, దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు. వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది, వేధించే అవకాశం ఉంది. మంత్రప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది. ఎవరి మీద? యేసు ప్రభుని ఎరగని అన్యజనుల మీద. కానీ యేసు రక్తంలో కడగబడిన వారి మీద, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడు ఎన్ని తంతులన్నా చేసుకొని వాడి మొహమే బగులుతుంటుంది. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? వాడు ఎన్ని తిప్పలన్నా పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది. ఎందుకంటే దయ్యాలకు తెలుసు, వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి. వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు, ఈయన కనపడతాడు, అదురుకొని పోతాయి వాడి దగ్గరికి. పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవరా మమ్మల్ని అని, ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించా కదా. ఒరే దరిద్రుడా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నోళ్ళరా. అక్కడ ఎవరున్నారో తెలుసా? మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా? అక్కడికి పోతే సస్తాం, మేము చేస్తాం. ఇంకా నయం ఆయన చూడలా, వాళ్ళంత దూరం నుండి జంప్ అయ్యాం మేము. ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి. ఇక మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు. దరిద్రుడా, ఇంకోసారి పంపించండి, సావగొడతాం నిన్ను. ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనని నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళు పనిచేస్తాం అంటే. ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో,